హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్ పాలిసెట్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అలాగే మీరు ఓఎంఆర్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ర్యాంక్ కార్డు వచ్చింది, ఓఎంఆర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. ఒకవేళ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో అవి ముందుగానే రెడీ చేసుకోండి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, హాల్ టికెట్ ఒకటి ఉండాలి పాలిసెట్కి సంబంధించి. నెక్స్ట్ ర్యాంక్ కార్డు ఒకటి. ఇప్పుడు మీరు ర్యాంక్ కార్డు అనేది డౌన్లోడ్ చేసుకుంటారు కదా, సో అది కూడా మీరు ప్రింట్ తీసుకోవాలి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించిన మార్క్స్ షీటు, మార్క్స్ మెమో ఉంటుంది కదా 10th క్లాస్ది, అది కూడా ఉండాలి. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు అంటే టీసీ అన్నమాట. అలాగే అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, లైక్ కేటగిరీ సర్టిఫికేట్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఎస్సీ వాళ్ళు అనుకోండి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళకి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఉండాలి, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్టీ వాళ్ళకి ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా ఉండాలి. వీటితో పాటు పాస్పోర్ట్ సైజు ఫొటోస్ కూడా ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ కూడా ఉండాలి. అలాగే 10th క్లాస్ వరకు, అంటే 4th to 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలన్నమాట. సో మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు ర్యాంక్ కార్డు కూడా ప్రింట్ తీసుకోండి. ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ముందుగానే రెడీ చేసుకోండి, తర్వాత ఇబ్బంది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.